కృపాధారలు క్రీస్తు కృపాధారలు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ పోరాటం అనే అంశంలో ఇంతకుముందు భాగంలో ఇంట్రొడక్షన్ తీసుకున్నాము, ఉపోద్ఘాతం తీసుకున్నాము. ఇప్పుడు పోరాటానికి సంబంధించినటువంటి ఉపకరణములు వాడవలసిన సామాగ్రి విషయంలో ఒక్కొక్క మాట విషయంలో మనం ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా వాక్యాన్ని వింటూ మనం ఆత్మీయంగా సిద్ధపడి అపవాదిని ఎదిరిస్తూ మన రక్షణ కాపాడుకుంటూ పరలోక రాజ్యంకు మనం సిద్ధపడే వాళ్ళంగా ఉందాము. వీటిలో మరొకసారి ఈ యుద్ధోపకరణం గురించి మరొకసారి మనము గుర్తు చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది సత్యమను దట్టి నడుమునకు, సత్యమను దట్టి. తర్వాత నీతి అను మైమరుపు. మూడవది సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అను జోడు, గాస్పల్ ఆఫ్ పీస్ కాళ్లకు సిద్ధ మనసు అను జోడు. నాలుగవది విశ్వాసమను డాలు, ఒక చేయి విశ్వాసమను డాలు. ఐదవది రక్షణ అను స్థిరస్థానము, రక్షణ అను స్థిరస్థానము. ఆరవది వాక్యమను ఆత్మ ఖడ్గము. ఈ ఆరుట్లో ఈ 5 అపవాదిస్తున్న బాణాలన్నింటినీ ఆపగలుగుతాం, అంటే డిఫెన్స్ చేస్తాము. అయితే ఆరోది ఆత్మ ఖడ్గము, వాక్యం అనే ఆత్మ ఖడ్గము అఫెన్స్ చేస్తుంది, అంటే పోరాడుతుంది వాక్యము, వాక్యం అనే ఖడ్గము. వీటిలో ఒక్కొక్క మాట గురించి, ఒక్కొక్క భాగం గురించి ధ్యానం చేసుకుందాం. వింటున్నప్పుడు మళ్ళీ దాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు ఆత్మీయంగా మనం బలంగా ఉండగలుగుతాం. మొట్టమొదటి మాట ట్రూత్, సత్యము. సత్యము అనే ఆయుధం గురించి, అంటే ఈ పోరాటానికి సంబంధించినటువంటి వాటిలో మొట్టమొదటిది సత్యము. ఏంటిది సత్యము? వాక్యమే సత్యము. కొన్ని విషయాల లోపల ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 142, 143 వచనాలు. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యమైంది. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. వాక్యము, ధర్మశాస్త్రము కేవలము సత్యమైంది. ఈ సత్యమైనటువంటి ఈ ధర్మశాస్త్రము, వాక్యము మన జీవితాల్లో మనకు శ్రమలు ఎదురైనప్పుడు, వేదన ఉన్నప్పుడు, వేదన పట్టి ఉన్నప్పుడు, నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. ఈ ధర్మశాస్త్రం, దేవుని ఆజ్ఞలు ఉన్నవి. దేవుడిచ్చిన ఆజ్ఞల్ని, అంటే ఈ ధర్మశాస్త్రంను, ఇది సత్యమైన వాక్యాన్ని మనము అనుసరిస్తా ఉన్నప్పుడు శ్రమ వచ్చినా, వేదనలు వచ్చినా, ఎటువంటి వచ్చినా నాకు సంతోషము కలగజేస్తుంది. శ్రమ కలుగుట మేలాయను, మేలే కలుగుతుంది. అంటే వాక్యానికి లోబడ్డప్పుడు, సత్యానికి లోబడ్డప్పుడు. 159, 160 వచనాలు. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశము నాకెంతో ప్రీతికరం, నాకు ఇష్టము. నీ ధర్మశాస్త్రము, నీ ఉపదేశము, నీ వాక్యము, నీ ఆజ్ఞలు నాకు ఎంతో ప్రీతికరము, నాకు ఇష్టమైంది. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపు. శ్రమ వేదన వచ్చినా దేవుడు తన కృపను చూపిస్తాడు. ఎందుకంటే నీ వాక్యము, నీ ధర్మశాస్త్రము, నీ ఆజ్ఞను నాకు ఇష్టము కాబట్టి నీ కృప చొప్పున నన్ను బ్రతికించుము. ప్రభువా, ఈ శ్రమ నా ఇద్దరు నుంచి తీసేయి, అంటే నా కృప నీకు చాలును అంటాడు దేవుడు. తన కృపను చూపించేవాడు, బ్రతికించేవాడు. నీ వాక్య సారాంశము సత్యము. వాక్యంలో ఉన్న సారాంశము సత్యమైంది. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. ఈ న్యాయమైన విధులు, దేవుడు నియమించినటువంటి విధులన్నీ న్యాయమైనవే. అన్యాయంగా మనం పోరాడేది మాత్రము లేదు, న్యాయంగా పోరాడడం. అందుకని ఉన్నట్టుగా సత్యాన్ని చెప్పడం. సత్యమే వాక్యము. ఈ సత్యవాక్యాన్ని మనం అనుసరించినప్పుడు శ్రమ, వేదన, ఎటువంటి బాధ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
కృప చూపించేవాడు. మనం ఇష్టపడుతున్న వాక్యానికి లోబడుతున్నాం, అంగీకరిస్తున్నాం కాబట్టి దేవుడు సహాయం చేసేవాడు. అందుకని వాక్యం చెప్పేటప్పుడు మన లోపాల మనం సరి చేసుకోవాలి. సత్యాన్ని అనుసరిస్తున్నామా, అబద్ధం మాట్లాడుతున్నామా? సత్యాన్ని అనుసరించకపోతే అంటే నీ నడుము సరిగా లేదు అంటే నడుముకు సత్యం అనే దట్టి కట్టుకున్నాం, నడుము వీక్గా ఉంది, బలహీనత ఉంది. అపవాది ఎప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎదుటివాడు మనతో పోరాడేవాడు మనల్ని బాగా గమనిస్తూ ఉంటాడు. నీ దగ్గర ఎక్కడ వీక్ పాయింట్ ఉంది, ఎక్కడ బలహీనత ఉంది అని కనిపెట్టి చూస్తున్నాడు. నడుము బలహీనత ఉంది, నడుము మీద ఒక్కటేస్తాడు, అయిపోయింది, ఓడిపోతాం. అందుకని సత్యం అనే దట్టిని నడుముకు కట్టుకున్నప్పుడు వాక్యమే సత్యం కాబట్టి సత్యవాక్యానికి మనం లోబడే వాళ్ళంగా ఉండాల. యోహాను సువార్త 14:6 యేసు క్రీస్తు చెప్పిన మాట, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాలేరు. నేనే మార్గము సత్యము ఆ నిత్య జీవానికి అని యేసు ప్రభు చెప్పాడు. అందుకని యేసు ప్రభు చెప్పినటువంటి మాటకు మనం లోబడ్డప్పుడు నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. అంటే నిత్య జీవాన్ని పొందుకోకుండటానికే అపవాది అడ్డంకులేస్తా ఉన్నాడు, ఆటంకపరుస్తా ఉన్నాడు. అందుకనే వాడు ఎన్ని అగ్నిబాణాలు వేసినా వాటిని ఆర్పగల శక్తి దేవుడు మనకిచ్చేసిండు, కృపతో చూపించేవాడు. అందుకని నేనే మార్గము సత్యము ఆ నిత్య జీవానికి అని యేసు ప్రభు చెప్పినటువంటి మాట. 14-17 లోకము ఆయన్ను చూడదు, ఎరుగదు, మీరు ఎరుగుదురు, మీలో కూడా నివసించును, మీలో ఉండును. మీరు ఎరుగుదురు, ఆయన మీలో కూడా నివసించును, మీలో ఉండును. యేసుక్రీస్తు లోకాన్ని జయించిన వాడు మనలో మనతో ఉన్నాడు. నేను లోకాన్ని జయించినాను, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి అన్నాడు. జయించిన వాడు మనలో మనతో ఉండంగా మనకు విరోధి ఎవడు అని సవాల్ ఇసరగలుగుతాం. ఖచ్చితంగా గట్టిగా చెప్పి నువ్వెవడు, నువ్వు నన్నేమి చేయలేవు అని ధైర్యంగా చెప్పగలుగుతాము. యోహాను సువార్త 17 యోహాను సువార్త 17 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, వాక్యమే సత్యం. అందుకని ఏం చేయాలి, మనము ప్రతిష్ఠింపబడాల. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకమునకు పంపితిని. నీవు నన్ను లోకమును పంపించినట్టు నేను వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొని చున్నాను. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు యేసుక్రీస్తు కూడా వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకొని చున్నాను అన్నాడు. నన్ను వారి కొరకు నేను ప్రతిష్ఠించుకున్నా, అప్పగించుకున్నా. అందుకనే వారు కూడా సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు అన్నాడు. యేసుక్రీస్తు మన గురించి ప్రతిష్ఠింపబడి అప్పగించుకున్నాడు. అదే విధంగా సత్యానికి మనం కూడా అప్పగించుకోవాలి, వాక్యానికి అప్పగించుకోవాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు అంటే దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనలో మనతో ఉండేవాడు కాబట్టి మనకున్న ధైర్యం, నా దేవుడు నా పక్షంన ఉన్నాడు అనే ధైర్యం ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక గడియైనను లోబట్టకు ఒప్పుకొనలేదు. ఒక్క గడియను వారికి లోబట్టకు మేము ఒప్పుకొనలేదు. 14వ వచనం, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట. వారు, రెండో గుంపు, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని
ఎందుకు బలవంతము చేయుచున్నావు అన్నాడు. ఇక్కడ మనకు కావాల్సింది 13వ వచనంలో తక్కిన యూదులను అతనితో కలిసి మాయ వేషము వేసుకొనిరి కనుక, మాయ వేషము వేసుకొనిది కనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయాను. బర్నబా కూడా మోసపోయాడు. సత్యాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నారు, వాక్యాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నారు, పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి అంతవరకే. కానీ సత్యము అనుసరించడం లేదు. నోరు తెలిస్తే అబద్ధాలే. వాళ్ళ అంటే పై ప్రవర్తన చూసి మోసపోయి ఇక్కడ అందుకని తక్కిన యూదులను తమతో కలిసి మాయ వేషము వేసుకొనిరి కనుక, మేము దేవుని పిల్లమే అన్నట్టుగా ఉండి మాయ వేషము వేసుకొని గనక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయాను. వేషధారణ బట్టి మోసపోయాడు. అందుకనే మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. నా సేవ అనుభవంలోనే ప్రారంభంలో చర్చ్ కడుతున్నాం. బేస్మెంట్లు అయ్యింది, పిల్లర్స్ వరకు లేపేసినాం, అంతవరకు అయ్యింది. అప్పటికే కొంత అప్పు అయ్యింది. ఇంకైతే కష్టమవుతుంది అని 3 దినాలు ఉపవాస ప్రార్థనలో కట్టిన ప్లేస్లోనే ఒక టెంట్ లాగా వేసుకొని పరదలు కట్టేసి 3 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. మిగతా సహాయం గురించి దేవునికి మొరపెడతా ఉన్నాం. అటువంటి స్థితిలో ఒక సేవకుడు వచ్చిండు. అంటే హైదరాబాద్ మా అక్క దగ్గర ప్రతి ఉపవాస ప్రార్థనలో ఆ సేవకుడు కూడా వచ్చి నేను ఆయన కలిసి ఆరాధన ప్రార్థన కూడిక జరిపించేది. ఆరాధన టైంలో ఆరాధన నడిపించేది. అంటే అంత బలంగా ఉండేవాడు. ఆయన ఒకరోజు నాకు వికాద్కి వచ్చి ఫోన్ చేసిండు. అన్న నేను వికాద్కి వచ్చిన అంటే ఇంటికి తీసుకుని వచ్చినాను. వచ్చిన తర్వాత ఈ విషయాలు చెప్పినాను. ఎట్లా సేవ అంటే ఈ విధంగా చర్చ్ కడుతున్నాము, ఇంతవరకు పని అయింది, ఇప్పుడు ఇంతవరకు ఆపినామంటే అన్న దేవుడు గొప్పవాడన్నా, అందుకేనేమో దేవుడు నన్ను వికాద్ పంపించేసిండు. నేను చర్చ్ ప్లాంటేషన్ నేను స్పెషల్గా చేసి ఇప్పుడు చర్చ్ ప్లాంటేషనే. ఎక్కడ చర్చిలు కావాలనో అక్కడ నేను చర్చిలు కట్టిస్తున్నా. ఆ ఒక సంస్థతో నేను కలిసి చర్చిలు కడుతున్నాను. ఇంత పెద్ద ఫైల్ నాకు చూపించాడు. ఇగో వీళ్ళ అప్లికేషన్ వాళ్ళ అప్లికేషన్ రకరకాల అన్నీ చూపించాడు. అబ్బా దేవుడు ఎంత గొప్పోడు. ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో ఆయనకు తెలియదు నేను చర్చ కట్టేది, కానీ దేవుడు ఇక్కడ పంపించాడు కదా అని సంతోషపడ్డా. అయితే ఆయన చెప్పాడు అన్న అయితే ఒక పని ఏంటంటే కొంత అమౌంట్ మనము రిజిస్ట్రేషన్ వాళ్ళ గురించి కొంత అమౌంట్ కట్టాలి. కట్టిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు పూర్తిగా మీరు ఎస్టిమేషన్ అంతా మీరు చేసి పెట్టండి, వారం లోపల మిగతా పని మీకు స్టార్ట్ చేసేస్తాము అని ఉబ్బించి చెప్పేసిండు. నేను నిజంగా సేవకుడు కదా అని నమ్మిన. అప్పుడే మా భార్య డ్యూటీ నుంచి జీతం తీసుకొని వచ్చింది. అప్పటికే అప్పులో ఉన్నాం. డ్యూటీ నుంచి జీతం తీసుకొని వచ్చింది. చెప్పినాను ఈ విధంగా చర్చ్ ప్లాంటేషన్ గురించి సేవకుడు వచ్చిండు, హైదరాబాద్ నుంచి మనం అడగలేగా దేవుడే పంపించిండు అని ఆయన అని మీకు చెప్పినప్పుడు ఆ జీతం తీసుకోవడానికి ఇచ్చేసింది. అట్నే నైట్ అంతా మా దగ్గర ఉన్నాడు, ఆతిథ్యం ఇచ్చిన మంచిగా ఉన్నాడు, తెల్లారిపోయాడు. ఆ తర్వాత ఎంత ఫోన్ చేసినా ఇక ఫోన్ లేపాడు. నమ్మిన నేను, ఎందుకంటే ఒక సేవకుడు కదా, దేవుడు పంపించిండు అనుకుంటే నిజమే పని కరెక్ట్ జరుగుతుంది, ఇదే టైంలో సేవకుడు వచ్చిండు అని నేను నమ్మినాను. మోసపోయినా. ఉన్న డబ్బంతా ఎత్తుకొని పోయేసిండు. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు. వీరు తక్కిన యూదును అతనితో కలిసి మాయవేషం వేసుకొని కనుక బర్నబా కూడా వారి వేషధారణం చేత మోసపోయాను. అందుకని సరే వాళ్ళు మోసం చేసి ఎంత సంపాదించుకొని పోతారు, దేవుని తప్పించుకోగలుగుతారా? సరే ఆయన దేవునికి అప్పగించేసిన అది వేరే విషయం. అందుకనే మనం జాగ్రత్త ఉండటానికి ఈ విషయం చెప్తున్నాను. వారు సువర్ణ సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు, క్రమముగా నడుచుకోలేదు అది నేను చూసిన అన్నాడు అపోస్తలుడైన పౌలు. అంటే కొంతమంది సత్యాన్ని అనుసరిస్తున్నట్టు ఉంటారు, పైకి మట్టుకే లోపలంతా అబద్ధ జీవితమే ఉంటుంది. అందుకని ఇంకోరితో మనకు కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. నేను సత్యాన్ని అనుసరిస్తా, అప్పుడు ఆ సత్యమైన వాక్యం అంటే దేవుడు నాతో ఉంటాడు, నా యేసుతో కలిసి నేను పోరాడతాను, అపజయమే ఎరుగని జయశీలుడు ఆయన అని ఆ ధైర్యంతో ముందుకు సాగలుగుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనం. 8
కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, తనను నమ్మిన యూదులు వాళ్ళతో చెప్పే మాట, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. నిజంగా మీరు వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. ఏది సత్యము? వాక్యమే సత్యము. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని చెప్పాడు. మీరు సత్యాన్ని గ్రహిస్తే, సత్యాన్ని అనుసరిస్తే అప్పుడు మీకు స్వాతంత్రం ఉంది. వాక్యము సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, అన్నిటి నుంచి విడిపిస్తుంది. అందుకని వాక్యమందు నిలిచి ఉండాల. అప్పుడు సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసేదిగా ఉంటుంది. మొదటి పేతురు మొదటి అధ్యాయము 22వ వచనం, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగున్నట్లు. వాక్యం చెప్పే మాట, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగున్నట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత, దేనికి విధేయత? లోబడుతున్నాం, సత్యానికి లోబడుతున్నాం. విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి, మనస్సును పవిత్రపరచుకున్న వారై ఉండి. మనస్సు ఏంటిది? యుద్ధ భూమి మనస్సు. ఈ మనస్సును అనే యుద్ధ భూమితోటి ఉండి పోరాటం. అందుకనే మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించండి. ద్వేషించొద్దు ఎవరిని. సరే, వాళ్ళతో పొరపాట్లు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. ప్రేమ అనేక పాపములను కప్పేస్తుంది. నువ్వు ప్రేమతోటి ఎదుటి వాళ్ళని సరిచేయగల శక్తి దేవుడు నీకు ఇచ్చేస్తాడు, మనకిచ్చేవాడు. అందుకనే నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు. యాక్టింగ్ ఉండదు, ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, అది కాదు. కపటము లేని ప్రేమ అంటే ఓపెన్ హార్ట్. మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళను, అంటే నిన్ను వాళ్ళని, నీ పొరుగు వాళ్ళని ప్రేమించుము అన్నాడు. ప్రేమించినప్పుడు ఖచ్చితంగా క్షమిస్తాం. ఇది ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ 4వ అధ్యాయము 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాల. మనం ఎప్పుడు ఎదుగుతాము? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, సత్యాన్ని చెప్పు. ప్రేమ కలిగి ఉండి క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. మనల్ని చూస్తేనే దేవుని బిడ్డలు అని చెప్పాల. అందుకని క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలు మనము ఎదిగే వాళ్ళంగా ఉండాల. కొన్ని అంటే సరైన ప్రవర్తన లేని వారుగా ఉంటారు. ఇప్పుడు ఒకటి ముందు చెప్పుకున్నాం, పైకి మంచిగా కనిపిస్తారు, లోపల మట్టుకు అంత మాయవేషం వేసుకొని ఉంటారు. దాంట్లో కొన్ని విషయాలు. రోమిలకు రాసిన పత్రిక అంటే అసత్యంలో ఉంటూ సత్యంలో ఉన్నాము అన్నట్టుగా ఉండేవారు. ఉండేదేమో అసత్యంలో, సత్యంలో ఉన్నట్టుగా నటించే వాళ్ళు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుండి, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞత చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. సత్యాన్ని అనుసరిస్తున్నట్టు ఉంటారు, అంత అసత్యానికి ఉన్నారు. అంటే నడుము సరిగా లేదు అని అర్థం. అందుకనే వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులు అయిన. జ్ఞానమని చెప్పుకొనొచ్చు వారు బుద్ధిహీనులు అయిపోయారు.
25వ వచనం, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, ఈ బుద్ధిహీనతలో ఉండి నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది అని అనుకుంటారు, కానీ బుద్ధిహీనులు అయ్యిండ్రు. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సత్యవాక్యాన్ని ఇంకో రకంగా మార్చుకుంటారు, అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించేది. తీర చివరికి ఎంతవరకు పోయినరు? సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించేసేండ్రు. ఇంతటి దుస్థితికి దిగజారిపోతున్నారు. పైకేమో దేవుడు. 2వ అధ్యాయంలో 8వ వచనం, రోమి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక, భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. సత్యానికి ఎవరైతే లోబడి మేము దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నారు కానీ సత్యానికి లోబడతలేరు. దేవుడు ఊరుకుంటాడా? ఒక దిక్కు అపవాది దెబ్బ కొడుతున్నాడు, ఇంకో వైపు దేవుని నామానికి అవమానం తెస్తున్నారు. కాబట్టి భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యం చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీస్ దేశం కూడా శ్రమయు వేదనయు కలుగును. ఈ సత్యం అనే దట్టి గురించి మాట్లాడుతున్నాం మనం. సత్యాన్ని అసత్యంగా మార్చేసిండ్రు. అందుకనే వీళ్లకు శ్రమయు వేదనయు కలుగును. దేవుని నమ్ముకున్న శ్రమ వేదన. ఇంతకుముందు చదువుకున్నాం, శ్రమ వేదన బాధ వచ్చినా భయపడం. ఎందుకు? దేవుడు తన కృపను చూపించేవాడు. కానీ ఈ సత్యాన్ని అసత్యానికి మారుస్తున్నాడు కదా, వీరికి శ్రమ వేదన కలుగును. దేవుడు విడిపించాడు, విడుదల లేదు. సత్యక్రియ చేయి ప్రతి వానికి మొదట యూదునికి గ్రీస్ దేశం వారు ఎవరైనా సరే మహిమయు ఘనతయు సమాధానము కలుగును. దేవునికి పక్షపాతము లేదు, దేవునికి పక్షపాతము లేదు. ఘనత ఉంది, మహిమ ఉంది, దేవునికి పక్షపాతం ఏమాత్రము లేనే లేదు. 13వ వచనం, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. వింటున్నారు చాలా మట్టుకు, మంచిదే వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఉట్టి వింటే సరిపోయిందా? ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడదు. సౌలు రాజు దగ్గర మిలిటరీ ఉన్నారు యుద్ధానికి, అవతల వైపేమో గొల్యాతు తన సైన్యం ఉన్నారు, సౌలు సైన్యం ఇక్కడ ఉన్నారు, యుద్ధ భూమిలో ఉన్నారు. మేము యుద్ధ వీరులం అని అక్కడే ఉన్న దగ్గరనే లెఫ్ట్ రైట్ చేస్తున్నారు తప్ప గొల్యాతును చూస్తున్నారు, భయపడుతున్నారు. అంటే అనుభవాలు లేవు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. థియరిటికల్ నాలెడ్జ్ ఎంతున్నా ప్రయోజనం ఏం లాభము? అనుభవం. అందుకని చేతుల్లో చూపించాలి మనం. ముందున్నటువంటి ఆ గొల్యాతును చూసి ఈ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు ఇక్కడనే ఉండి యుద్ధం చేస్తున్నాం అంటారు, ఒక్కడు ముందుకు రాడు. అవతల నుంచి సవాలు ఇస్తున్న రోషము లేదు. ఎందుకు? ఉట్టి ట్రైనింగ్ చేసుకున్నారు కానీ ప్రాక్టీస్ లేదు, ప్రయోజనం లేదు. అందుకని ఉట్టిగా నువ్వు నేర్చుకుంటే అమలు పరచాలి. నీకు ఎదురవుతున్న సమస్య, ఎదురవుతున్న శోధనలో సత్యవాక్యానికి లోబడ్డప్పుడు దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నీలో ఉండి యుద్ధం చేస్తాడు. మీరు ఊరక నిలిచి ఉండండి దేవుని యొక్క మహిమను అన్నంతే. వీళ్ళేమో అనుసరించి వినువారు ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారు నీతిమంతులుగా ఎంచబడదురు. అందుకని అనుసరించాలి అంటే ప్రాక్టికల్ గా మనకు ఎదురైతున్న సమస్య ఎటువంటిదైనా సరే అనుభవాల్లో ఈ శోధనను, ఈ సమస్యను, ఈ పరిస్థితిని ఏదైతే నువ్వు ఎదుర్కొంటున్నావు దాన్ని దేవుని ద్వారా నేను జయించిన అని చెప్పాలి. అప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవుణ్ణి మహిమపరచినావు కాబట్టి దేవుడు కూడా నీకు ఘనతిస్తాడు. నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తా అన్నాడు. దావీదు దేవుని ఘనపరచుడు కాబట్టి దేవుడు దావీదును ఘనపరచుడు. దావీదుకు 10,000, సౌలుకు 1,000. అది ఉట్టిగానే రాజుగా ఉన్నది అంతే, అసలు రావు కూడా, అవి కూడా లేవు. అందుకనే ఉట్టి వింటే సరిపోదు,
ఎదురైతున్న నీకు ఏవేదైతే ఎదుర్కొంటున్నావో ఆ ఎదుర్కొంటున్న సమస్యను వాక్యం ద్వారా జయించు. సత్యవాక్యం ద్వారా అది నడుము. ఇది తర్వాత గలతీల రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీ 2వ అధ్యాయము 13వ వచనం. 2:13. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకొనిరి. ఏమేసినట? మాయవేషము వేసుకొనిరి. అందుకని అటువంటి వేషాలు మనం వేయదు. ఎంతవరకు మాయవేషం వేయగలుగుతాం మనము? అందుకని ఓపెన్గా ఉండాలి, ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. తెస్సలోనిక 2 తెస్సలోనిక రాసిన పత్రిక 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మేము విశ్వాసులైన మీదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. మీరు సాక్షులు, దేవుడును సాక్షి. ఇది కావాలా? తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకున్న వాళ్ళని మేము మీలో ప్రతి వాణ్ణి హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడరెడ్లా నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎట్లా మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఇది కావాలి మన సాక్ష్యం. ఎదురైతున్న అది ఎటువంటి పరిస్థితులైనా. అందుకనే ఏది ఎదురొచ్చినా నేను దాని గురించి ఎవరికి చెప్పాను. ప్రార్థనలో పోరాడతా, దేవునికి లోబడి రిజల్ట్ ఇచ్చేంతవరకు నేను దేవుని వదిలిపెట్టాను. ప్రతి విషయంలో జయించుకుంటూ ఇంతవరకు దేవుడు నాకు సహాయం చేస్తే ముందుకు నడుస్తున్నాను. ఆ ధైర్యం నాకున్నది. ఇది సాక్ష్యం. మన సాక్ష్యం బయట కనబడాల. మాటలతో చెప్తే సరిపోదు, మన సాక్ష్యం బయట ఉండాలి. ఆ సాక్ష్యం నేను చెప్పగలుగుతా. ఎన్నో విధమైనటువంటి విషమ పరిస్థితులు అయినాయి. అన్నింట్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను దేవునికి మొరపెట్టిన బలహీనతలు నన్ను బలపరచుడు, సరిచేస్తూ, గద్దిస్తూ, శిక్షిస్తూ, సరిచేస్తూ, బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. సాక్ష్యం ఉంది నాకు. అందుకనే మీరే నాకు సాక్షులు అన్నాడు. మన సాక్ష్యాన్ని మనం నిలబెట్టుకునే వాళ్ళంగా ఉండాల. 1 తిమోతి 6వ అధ్యాయము 1 తిమోతి 6వ అధ్యాయము 3వ వచనం నుంచి, ఎవడైనాను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, ఈ బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధులగును. తీర చివరికి ఎక్కువ వచ్చింది, గర్వం వచ్చేసింది. వీటి మూలంగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములు ఇవన్నీ కలుగుతున్నాయి. వీటి ద్వారా వచ్చేస్తున్నాయి. చెడిపోయిన మనస్సు కలిగి, మనస్సు యుద్ధ భూమి అని చెప్పుకున్నాం. భూమి ఏమైపోయింది? ఇప్పుడు పాడైపోయింది. చెడిపోయినటువంటి మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధం అనుకోను మనుషుల వ్యర్థ వివాదంలోనూ కలుగుచున్నాయి. దైవభక్తి లాభం అనుకుంటున్నారు. సరే, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభము. కానీ వ్యర్థంగా ఉండి ఈ వాదాలు పెట్టుకుంటున్నటువంటి వారు సత్యహీనులై దైవభక్తి లాభ సాధన అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నాయి. ఇటువంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాల. 2 తిమోతి 3వ అధ్యాయము 5 నుంచి, 3వ అధ్యాయము 5వ వచనం నుంచి, పైకి భక్తి గల వారి వలె ఉండియు, పైకి ఎంత భక్తులో అనుకోవాలా. ప్రేజ్ ద లార్డ్ అంటారు, కనిపించిన వెంటనే ప్రేజ్ ద లార్డ్ అంటే వీళ్ళు భక్తులు అనుకోవాలా. నోరు తెలిస్తే అంత కంపే, అంత చెడు మాటలే. అందుకనే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఈ భక్తిలోని శక్తి వీళ్ళకి తెలియదు. ఇట్టి వారికి విముఖుడవై ఉండు. ఇటువంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండము. పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడు నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేరు. నేర్చుకున్నట్టే ఉంటారు కానీ అనుభవ జ్ఞానం లేదు. అంటే పుస్తక పురుగులాగా చదువుకుంటారు కానీ ప్రాక్టికల్గా అనుభవాలు లేవు వీళ్ళు. ఏం లాభం? బైబిల్ అంతా చదివిన ప్రయోజనం లేదు. ఒక దగ్గర మీటింగ్లో
పాస్టర్ రెఫరెన్స్ చెప్తున్నాడు పబ్లిక్ మీటింగ్ లోపల, తబ్లిస్ట్ పాస్టర్ ఇట్లా రెఫరెన్స్ చెప్పిన వెంటనే వాక్యం అంతా చెప్పేస్తున్నాడు. ఏ రెఫరెన్స్ చెప్పినా టక్కన తీసి చెప్పేస్తున్నాడు. బైబుల్ తీస్తలేడు, చదివేస్తున్నాడు. అంటే అంత కంటతుంది ఆయనకు బైబుల్. ఏ రెఫరెన్స్ చెప్పినా ఇక్కడ మేము తీయక ముందే ఆయన చదివేస్తున్నాడు. చదివినాడు, బైబుల్ తెచ్చినా అది కూడా లేదు, నోటికి చెప్పేస్తున్నాడు. మధ్యలో వాళ్ళ బాబు డిస్టర్బ్ చేస్తున్నాడు. పబ్లిక్లో కూర్చున్నాడు తల్లితోటి, చిన్న పిల్లోడు. స్టేజ్ మీద నుంచి వచ్చిండు, పిల్లోడిని లేపెత్తేసాడు. ఎంత కోపమా! బైబుల్ అంతా నేర్చుకున్నాడు కానీ పబ్లిక్లో ఉన్నాడు, స్టేజ్ మీద ఉన్నాడు, దిగిపోయి బాబుని ఎత్తేసాడు. అనుభవం లేదు. అంటే నేర్చుకున్నాడు కానీ అనుభవం లేదు. గర్వము, కోపము ఇటువంటివన్నీ ఉన్నాయి. అందుకనే ఈ పై భక్తి దేవునికి ఇష్టమైంది మాత్రం కానే కాదు, నిజంగా సత్యంలో పడి సాక్ష్యం ఉంటుంది, సాక్ష్యం నిలబెట్టుకోగలుగుతాం. 4వ అధ్యాయము 4వ వచనం, సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. సత్యానికి చెవి ఇయ్యరు, కల్పనా కథలు, ఈ కథ ఆ కథ, రకరకాల కథలు చెప్పుకుంటూ, రకరకాల జోక్స్ చెప్పుకుంటూ, ఎగురుకుంటూ దుంకుంటూ, అంటే నేను వేరేగా విమర్శ ఎవరిని చేస్తలేను, ఇట్లుంటే అబ్బా భలే చెప్పే అనేసి అక్కడ ఉరుకుతారు తప్ప దిద్దుకో, సరి చేసుకో, నేర్చుకో అంటే మళ్ళీ ఒకసారి ఆ చర్చికే పోం అనే వాళ్ళు ఉన్నారు. కల్పనా కథల వైపు తిరిగే కాలం వచ్చినది. జోక్స్ చెప్తాడు అని ఎక్కడ ఎక్కువ జోక్స్ చెప్తారో ఆడికి పోయి వినడం. అంటే వాక్యం జోక్స్ కొరకు కాదు, సత్యాన్ని అనుసరించు, సత్యవాక్యానికి లోబడు, అప్పుడు వాక్యము నీకు తోడుగా ఉంటుంది, విజయం మనకు ఉంటుంది. అందుకని ఈ గుంపుతోటి చాలా జాగ్రత్తగా మనము ఉండాలా. అటువంటి మనస్తత్వం ఒకవేళ మన దగ్గర ఉంటే సరి చేసుకోవాలి. మరి ఏ విధంగా ఉండాలా? సరైన ప్రవర్తన కలిగి ఉండాలంటే ఎట్లుండాలి? కొన్ని విషయాలు. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫ్ఎస్సి 4వ అధ్యాయము 25వ వచనం, 4:25, మనము ఒకరికొకరము అవయమునై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. ఇట్లయితే బాగుంది అని అంటారు. కాదు, సత్యం మాట్లాడు. కోపపడు గాని పాపం చేయకూడదు. సూర్యాస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకండి. కోపం వచ్చింది, సాయంత్రం వరకు నువ్వు సెట్ కావాలా. నెక్స్ట్ డే వరకు అది ఉంది అంటే సైతానికి చోటు ఇచ్చేసినావు, వాడు నీ దగ్గరనే వచ్చి కూర్చుంటాడు. ఇక నీ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అపాతోటి కాదు, సైతానికి చోటు ఇచ్చినావు, ఏ సమస్య ఎదుర్కొంటున్నావు అక్కడ ఇక మంట మండుతూనే ఉంటుంది. కుటుంబాలు కాబట్టి, లేకపోతే రకరకాల సహవాసంలో సైతాన్ చోటు చేసుకుని వాడు లేనిపోని అలజడి లేపుతూనే ఉంటాడు. అందుకని అపవాదికి చోటు ఇయ్యకండి. ఏదన్నా పొరపాటు జరిగింది, ఏదన్నా వచ్చింది, వెంటనే కోపపడండి కానీ పాపం చేయకండి. అంటే సాయంత్రం లోపు నువ్వు సెట్ కావాలి, సరి చేసుకోవాలి. కాలేదంటే సైతాన్ వచ్చి నీ నెత్తిమే కూర్చున్నాడు, సమస్యను పెంచుతాడు, ఇంకా పరిస్థితులు విషమించిపోతాయి, సమాధానము దొరకదు. ఒకరికొకరు అవయవాలు కదా, విడిపోయే పరిస్థితికి దిగజారిపోతుంది వానికి చోటు ఇచ్చినప్పుడు. 29వ వచనం, వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకండి. మంచి మాట మాట్లాడు. దుర్భాష నీ నోటి నుంచి ఎందుకు వస్తుంది అంటే అపవాదికి చోటు ఇచ్చినావు కాబట్టి వాడు నీ నోటి నుంచి ఏదో రకరకాల చెడు మాటలు మాట్లాడిస్తూనే ఉంటాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఈ విధంగా ఉండి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. పరిశుద్ధాత్మను దుఃఖపరచు వారికి క్షమాపణ లేదు, మళ్ళీ ఏముంది? శిక్ష ఉంది. అందుకనే దేవుని కోపము, రౌద్రము వాళ్ళ మీదకి, ఉగ్రత వాళ్ళ మీదకి వస్తున్నది. ఒకవైపు దేవుని నుండి వస్తుంది, ఇంకోవైపు సైతాన్ గాడు చూస్తున్నాడు. రెండు జరుగుతున్నాయి. అందుకని ఇటువంటి ఉంటే సరి చేసుకోవాలా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. విమోచన దినం వరకు ఆయనందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము మీరు ముద్రింపబడి, ఎంత విడిపింపబడే దినం వరకు మీరు ముద్రింపబడి ఉన్నారు కాబట్టి, ఆయన ఎందుకు ముద్రింపడు కాబట్టి సమస్త ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టతో మీరు విసర్జించండి.
ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరికొకరు క్షమించండి. ఇది సత్యము అంటే ఇది నడము. ఒకరినొకరు క్షమించండి. సరే, ఎదుటో తప్పు చేశారు, దాని నుంచి ఇట్టునాట దాన్ని ఇంకా పెంచుకుంటూ పోయినావు అనుకో, సత్యానికి దూరం అయినావు, నీ నడుము వీక్ అయింది, దెబ్బపడ్డది, దేవుని ఉగ్రత, దేవుని కోపం నీ మీదకి వచ్చింది. ఇంకోటి అపవాదిగాడు చప్పట కొట్టుకుంటూ ఉంటాడు. అందుకనే జాగ్రత్త, అపవాదికి చోటు ఇయ్యకండి, ఒకరినొకడు క్షమించండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడతారు. 3 యోహాను 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి. ఇది కావాలి మనం. ఇంకోరు వచ్చి చెప్పాల, సత్యమే చెప్పారు, సత్య సాక్ష్యం ఇది. అందుకని కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పుగా విని బహుగా సంతోషించి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఇది సంతోషం అంటే, నా పిల్లలు సత్యాన్ని అనుసరిస్తుంది, ఇంతకంటే ఎక్కువైన సంతోషం నాకు ఏమాత్రం లేదు. సత్యాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి సాక్షులుగా ఉన్నారు, సత్యానికి సాక్షులుగా ఉన్నారు కాబట్టి విజయం పొందుకున్నారు. అంతకంటే నాకు సంతోషమైంది ఇంకా వేరేదే మాత్రము లేదు. అపోస్తుల కార్యము, సరే, యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం. యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తనని ఆరాధించు కాలము వచ్చుచున్నది. సత్యాన్ని అనుసరిస్తు కాబట్టి నీ సత్య ప్రవర్తన బట్టి నాకు సంతోషం ఉంది, అంతకంటే ఎక్కువ లేదు అని చెప్పేసి. అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ తన్ని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడు వచ్చియే ఉన్నది. తన్ను ఆరాధించు వారు అట్టువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మను గనుక ఆయన్ను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. దేవుడు ఆత్మ గనుక దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళగా ఉండాల. సత్యానికి లోబడుతున్న అన్నట్టే ఉండి అంత అసత్యం ఉంది, అది ఉట్టి ఆరాధన. ఈ ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళదు, పైనుంచి దీవెన రాదు. అందుకని ఈ ఆత్మతో సత్యంతో ఎవరైతే దేవుని సత్యాన్ని అనుసరించి ఆరాధిస్తారో, స్తుతిస్తారో, ఈ స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదము కిందికి వస్తుంది. సత్యము అనే ఈ దట్టి సరిగా లేదు కాబట్టి దీవెనలు పొందుకోవడం లేదు, అది మన దగ్గరనే ఉన్నది. అందుకనే సత్యం అనే దట్టిని గట్టిగా ఉంచుకుందాం. 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం. తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలని ఇచ్ఛయించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సత్యము అనుభవంలోనికి రావాలి మనకు, అది దేవుడు ఇష్టపడేది. 1 పేతురు 1వ అధ్యాయము 22వ వచనం. దీంట్లో ఇంతకుముందు మనం చదువుకున్నాం. అందుకని నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్టు మీరు సత్యమునకు విధేయులవుట చేత అన్నాడు. సత్యమునకు విధేయులు అవుట చేత అన్నాడు. సత్యానికి మనం విధేయులంగా ఉండాల. అందుకని అందరు రక్షణ పొందాలంటే సత్యం గురించిన అనుభవ జ్ఞానం కలవారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం ఈ సత్యం గురించి, ఈ నడుము అనే దాని విషయం లోపల. 15వ కీర్తనలు 15వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు?
నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలిగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశ ఉందా? అందరికి ఉంది. ఎంతమంది పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది అంటే అందరి చేతులు ఎత్తారు. సంతోషమే. అయితే ఇక్కడ చెప్పే మాట, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. మనస్ఫూర్తిగా నిజం పలుకువాడే పరలోకంలో నివసిస్తాం. అందుకనే నడుమునకు సత్యమని దట్టి కట్టుకో. ఖచ్చితంగా పరలోక రాజ్యానికి. అదొకటే సరిపోలే, ఇంకున్నాయి. ఒక్కదాని గురించి మనం ఆలోచన అంటే వివరించుకున్నాం. ఇది అంటే సాధ్యమైనంత వరకు పరిశుద్ధ ఆత్మ ప్రేరణ బట్టి ఒక్కొక్క భాగాన్ని నేను వివరించుకుంటూ వస్తాను కాబట్టి ప్రతి భాగాన్ని జాగ్రత్తగా విని మన జీవితాలను ఎక్కడ పొరపాటున దాన్ని సరి చేసుకొని ఆత్మీయంగా బలపడదాం, ఎదుగుదాం. ఇచ్చిన ఈ వర్తమానం దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తము దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, స్తుతి స్తోత్రమైన సర్వాంగ కవచంలో సత్యమైన దట్టి గురించి వివరించడానికి మీరు చేసే సహాయం బట్టి వందనాలు. విన్న ప్రతి ఒక్కరిలో వర్తమానం ఫలింపచేయండి. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ, సకల లోక పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.